రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలి రోజు 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా ముగ్గురు సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఎన్నికపై ఇవాల్టి సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అనంతరం ఆయన స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన అయ్యన్న ఒకసారి ఎంపీగా 7 సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగాను పనిచేసిన అనుభవం అయ్యన్నకు ఉంది. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా ముగ్గురు సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఎన్నికపై ఇవాల్టి సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అనంతరం ఆయన స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన అయ్యన్న ఒకసారి ఎంపీగా 7 సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగాను పనిచేసిన అనుభవం అయ్యన్నకు ఉంది. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా ముగ్గురు సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, శ్వేత, ప్రస్తుతం ఏపీ శాసనసభ దగ్గర ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఇప్పటికే ఏకగ్రీవం అయినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా శాసనసభ రెండవ రోజు ప్రారంభం కానుంది మరి కాసేపట్లో. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో నిన్న 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు నిన్న రాలేకపోయినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరైతే ఉన్నారో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కానీ, అంతేకాకుండా పితాని సత్యనారాయణ కానీ, వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు కూడా చేయనున్నారు. అంతేకాకుండా కూడా ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రొటెం స్పీకర్ హోదాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బుచ్చి చౌదరి వీళ్ళు ముగ్గురు చేత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకరు ఇప్పటికే ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక స్పీకరు ఎన్నిక పైన ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత అధికార పక్షం ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో స్పీకర్కి సంఘీభావం తెలుపుతూ కూడా ఆయన చైర్ దగ్గరికి తీసుకెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారు. అంతేకాకుండా జగన్ ఈరోజు పులివెందుల పర్యటనకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా అక్కడే ఆయన 5 రోజుల పాటు మకామైనట్టు తెలుస్తుంది. కానీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఇప్పటికే నిన్ననే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకి ఆయన సమాచారం అందించారు. స్పీకర్ ఎన్నిక జరగనుంది, దీనికి వైసీపీ నేతలు కూడా సహకరించాలి, వైసీపీ నేతలు కూడా సభకు రావాలి, స్పీకర్ ఎన్నిక కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి కూడా ఇది సభా సాంప్రదాయం, సభ యొక్క హక్కులని సాంప్రదాయాలను కాపాడుకుందామని చెప్పేసి కూడా పయ్యావుల కేశవ్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పయ్యావుల కేశవ్ సమాచారం అందించారని చెప్పేసి, కానీ జగన్ ఉండటం లేదు, పులివెందులు వెళ్తున్నారని చెప్పేసి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పయ్యావుల కేశవ్కు సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. కానీ సభా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో స్పీకర్ ఎప్పుడైనా సరే అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఉంటారు. ఇందులో భాగంగానే టీడీపీ ఎక్కువ సంఖ్యాబలం ఉంది. అంతేకాకుండా కూడా స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడిని నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. అంతేకాకుండా ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచారు. అయితే ఆయన్ని స్పీకర్ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇక స్పీకర్ చైర్లో కూడా ఈరోజు ఆయన ఆశీనులు కానున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు డిప్యూటీ స్పీకర్గా కూడా ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతగా ఉన్నటువంటి కాలువ శ్రీనివాస్కు ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు జనసేన పార్టీ చెందినటువంటి మాధవికి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. కానీ డిప్యూటీ స్పీకర్ కూడా ఈరోజు అనౌన్స్ చేయనున్నారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఎన్నిక అయిన తర్వాత ఇక సభ వాయిదా పడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికే ఎవరైతే ఉన్నారో శాసనసభ మూడో పర్యాలు ఏపీ విడిపోయిన తర్వాత మూడో స్పీకరు ఈరోజు అనౌన్స్మెంట్ జరిగినట్టు కూడా మూడో వ్యక్తి మొదటగా కోడెల శివప్రసాద్ చేశాడు. ఆ తర్వాత తమ్మినేని సీతారాం కానీ ఈరోజు తాజాగా మనం చూస్తే
మరోసారి ఉత్తరాంధ్ర బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీకి మొదటి నుంచి కమిట్మెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి అయ్యన్న పాత్రుడు ఈరోజు ఏకగ్రీవంగా స్పీకర్గా అనౌన్స్ చేయనున్నట్టు మనం చెప్పుకోవచ్చు. శ్వేత. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.